నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 18, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ తదియా తిథి డిసెంబర్ 17, మంగళవారం మధ్యాహ్నం 12:22 అండి. డిసెంబర్ 18 బుధవారం మధ్యాహ్నం 11:55 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం డిసెంబర్ 19 గురువారం తెల్లవారితే 3:27 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం అయినద్రు రాత్రి 7:33 వరకు. తదుపరి వైద్యుతి. కరణం విష్టి ఉదయం 10:08 వరకు. తదుపరి భవ రాత్రి 10 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:10 అండి, మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 అండి, మధ్యాహ్నం 12:11 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటలండి, మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 అండి, ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. కులిక కాలం ఉదయం 11 గంటలండి, మధ్యాహ్నం 12:17 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:07 అండి, తెల్లవారితే 5:55 వరకు. అమృత గడియలు రాత్రి 12:49 అండి. రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:27 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అర్జునుడికి నపుంసకుడు కమ్మని శపించినది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను అడగండి. మీ జిల్లా పేరు, మీ పేరు పెట్టి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, నకుల సహదేవుల తల్లి పేరు ఏమిటి? జవాబు మాద్రి అండి. చాలా ఎక్కువ మంది చెప్పారు సమాధానం. ట్రై చేశారు, కరెక్ట్గా చెప్పారు. కాబట్టి వచ్చినా రాకపోయినా ట్రై చేయండి, మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది ఇలా ట్రై చేయడం వల్ల. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు సంకటహార చతుర్థి అండి. సంకటహార చతుర్థి ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా పెడుతున్నాను వెంటనే అండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఆ వీడియో చూసి మీకు చంద్రోదయ సమయాలు చూసుకోండి. లేదు మీ జిల్లాల పేర్లు కావాలంటే కింద కామెంట్ చేసినట్టయితే మీ జిల్లా పేరు తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా సంకటహార చతుర్థి వ్రత కథ అండి. సంకటహార చతుర్థి పూజ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా వ్రత కథలు అంటే ఒక కథ కాదు, ఆ కథలు వ్రత కథలు అనేవి చదవాల్సి ఉంటుంది. వాటిని కూడా వీడియో ఈరోజు సాయంత్రం పెడతానండి. మీరు పూజ చేసుకునేటప్పుడు బుక్ ఉంటే బుక్లో చదువుకోండి, లేదంటే ఈ వ్రత కథ వీడియో విన్నా సరిపోతుంది. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం కూడా. మరియు నిర్మాత దిల్ రాజు, నటి స్నేహ ఉల్లాల పుట్టినరోజు. వాళ్ళకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు
వివాహాలు చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, గృహప్రవేశం చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, సీమంతం చేయడానికి, అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, అదేవిధంగా పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు బోర్లు తీసుకోవడానికి, స్లాబులు వేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, అదేవిధంగా ద్వారబంధ ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.